హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో పల్లెటూరు స్టైల్లో మినపబెళ్ళ పచ్చడి రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను. చూసేయండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. చూసేయండి. ఎండుమిరపకాయలు ఒక 20 వరకు తీసుకున్నానండి. 3 వెల్లుల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, హాఫ్ కప్పు మినపబెళ్ళు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, బాగా పండిన టమాటాలు 4, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, మిరపకాయలు మినపప్పు వేయించుకోవడానికి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచికరంగా మినపబెళ్ళ పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు. వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీ దోశల్లోకి కూడా కమ్మగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. చూసేయండి. స్టవ్ వెలిగించి చిన్నపాటి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు మినపబెళ్ళ వేయించుకోవాలండి. మీరు గుండు మినపబెళ్ళైనా వేసుకోవచ్చు, లేదా బద్దపప్పు అయినా వేసుకోవచ్చు. నేను బద్దపప్పే వేస్తున్నాను. ఇది లేకుంటే పొట్టు మినపప్పు అయినా కానీ ఇంకా భలే రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మినపబెళ్ళ పచ్చడి ఈ విధంగా ట్రై చేయండి. మినపప్పు మాడకుండా వేయించుకోవాలి. సన్న సెగ పైన వేయించుకోవాలండి. భలే కమ్మగా ఉంటుంది. రోట్లో దంచుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేశాను మినపప్పు. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా అడ్డంగా తుంచుకోవాలండి. ఇత్తనాలు కూడా లోపల వరకు వేగితే చాలా కమ్మగా ఉంటుంది. సన్న సెగపైనే వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మంచి క్వాలిటీ ఉన్న మిరపకాయలు అయితే పచ్చడి ఇంకా కలర్ఫుల్గా చాలా రుచిగా ఉంటుంది. ఏ పప్పు, ఏ నాన్ వెజ్ ఐటము పనికిరాదండి, అంత కమ్మగా ఉంటుందండి మినపప్పు పచ్చడి. మిరపకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని మాడకుండా సన్న సెగపైనే వేయించుకోవాలి. మిరపకాయలు వేగేటప్పుడే మనకు తెలుస్తుందండి. చూసారు కదా, చక్కగా వేగిపోయాయి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మరి మాడకుండా ఈ విధంగా వేయించుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. వేయించేసుకున్నాము. అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని టమోటాలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు కూడా మగ్గించుకోవాలి. అన్నీ వేసేసాను. మూత పెట్టి మగ్గించుకుందామండి. టమాటా కూడా మాడకుండా సన్న సెగపైనే మగ్గించుకోవాలి. ఇంకాస్త మగ్గాలండి టమాటా. మూత పెట్టి ఇంకాసేపు ఉడికించుకుందాము. ఉడికిపోయాయండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. మిరపకాయలు మినపప్పు కూడా ఆరిపోయాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తము అందులో వేసేసుకోవాలి. మినపప్పు అలాగే ఎండుమిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చింతపండు కూడా వేసుకొని నీళ్ళు ఏమీ వేయకుండా ఒక రౌండు గ్రైండ్ చేసుకోవాలండి. భలే కమ్మగా ఉంటుందండి. 2 వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిపోయిన టమాటా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా, అలానే మరీ బరకగా కాకుండా మధ్యస్థంగా మనము గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి. చూసారు కదా, నీళ్ళు ఏమీ వేయలేదండి. తర్వాత నీళ్లు వేసి కలుపుకుంటే సరిపోతుంది. చక్కగా మెదిగిపోయిందండి పచ్చడి. రోట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. కాస్త నీళ్ళు వేసుకొని ఒక రౌండ్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చక్కటి కమ్మటి మినపబెళ్ళ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీలోనే ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. పచ్చడి అయితే మిక్సీ జార్లో నుంచి ఆ చిన్నపాటి కడాయిలోకి తీసుకున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. తినేటప్పుడు మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ భలే కమ్మగా ఉంటుందని తప్పకుండా ట్రై చేయండి.